మిమ్మల్ని తప్పకుండా నాతో పాటు తీసుకువెళ్తానని అబద్ధపు వాగ్దానం చేశాడు పెద్ద కొడుకు. నేనున్నా మీకు అంటూ చిన్న కొడుకు తల్లి తండ్రిని 6 సంవత్సరాలు మోసం చేసి ఆస్తి లాక్కొని ఇంటి నుండి గెంటేశాడు. ఇలా కొడుకుల వాగ్దానాలను నమ్మి వాళ్ళ చేతిలో మోసపోతున్న తల్లిదండ్రులకు రోడ్డు మీద పడడం తప్ప వేరే దారి లేదా అంటూ కేవలం 3 రోజుల్లో కొడుకు కోడళ్ళు తల్లి తండ్రి కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించమని ప్రాధేయపడేలా చేసిన రిటైర్డ్ తండ్రి. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ అబద్ధపు వాగ్దానం. అమ్మా, నాన్న, నాకు విదేశాలలో ఉద్యోగం దొరికింది. ఇక చూడండి, నేను విదేశాలకు వెళ్ళి ఎంత డబ్బు సంపాదిస్తానో, నా జీవితం సెట్ అయిపోతుంది అంటూ ఆనంద్ ముఖం నిండా సంతోషంతో తల్లి తండ్రికి ఈ మాట చెప్పాడు. కొడుకు మాటలు విని ఇంటి పెరట్లో కూర్చున్న పూర్ణాదేవికి ఒళ్ళంతా ఒక వణుకు వచ్చింది. మొబైల్లో ప్రవచనాలు వింటూ తలమునకలైన గిరిధర్ గారు ఒక్కసారిగా ఫోన్ ఆఫ్ చేసి కొడుకు వైపు చూశారు. అంతలో తల్లి ఇంటి లోపలికి వచ్చి, ఆనంద్, నువ్వేం చెబుతున్నావు? విదేశాలలో ఉద్యోగమా? పూర్ణాదేవి అడిగింది. ఆమె ముఖంపై ఆనందం, ఆందోళన రెండూ కనిపించాయి. ఆనంద్ దగ్గరగా వచ్చి తన తల్లి చేతిని పట్టుకున్నాడు. అవునమ్మా, ఇదిగో ఆఫర్ లెటర్. అమెరికాలోని ఒక మల్టీనేషనల్ కంపెనీ. అక్కడ నెల జీతం ఇక్కడ నెల జీతం కంటే 4 రెట్లు ఎక్కువ. మంచి విషయం ఏమిటంటే నాకు అమెరికాలో ఉద్యోగం దొరికిన కంపెనీకి ఇండియాలో కూడా బ్రాంచ్ ఉంది. నేను అక్కడ 3-4 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాను. ఆ సమయంలో నేను చాలా డబ్బు ఆదా చేయగలను. ఆ తర్వాత మీ దగ్గరికి ట్రాన్స్ఫర్ తీసుకుంటాను. ఇన్నాళ్లకు నా కల నిజమయ్యింది అన్నాడు ఆనంద్. గిరిధర్ కళ్ళజోడు తీసి బల్లపై పెట్టారు. ఆనంద్, నువ్వు జీవితంలోకి పైకి రావాలని మాకు మాత్రం ఉండదా? కానీ అంత దూరం. అంతలో పూర్ణాదేవి తన చిరకొంగుతో కళ్ళను తుడుచుకున్నారు. ఆనంద్, బాబు, నువ్వు అంత దూరం వెళ్ళిపోతే అక్కడ నీ తిండి బట్టల గురించి ఎవరు చూసుకుంటారు? నువ్వు కూడా ఒంటరిగా ఎలా ఉంటావు? అనింది తల్లి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. అయ్యో అమ్మా, నువ్వు అనవసరంగా చింతించకు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇంతకు ముందు ఎవరైనా విదేశాలకు వెళ్తే సంవత్సరాల తరబడి వాళ్ళ ముఖం చూడలేని పరిస్థితులు. ఇప్పుడు వీడియో కాల్స్ ఉన్నాయి కదా. మనసులో ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఒక బటన్ నొక్కితే చాలు, వాళ్ళు మన ముందు ఉంటారు. ఇది 3-4 సంవత్సరాల విషయం మాత్రమే. మీరిద్దరూ అంతగా బాధపడకండి. పైగా ఫ్లైట్లో అమెరికాకు వెళ్ళడానికి రావడానికి ఎంతో సమయం పట్టదు. కొద్ది రోజుల్లో మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాను. ఫ్లైట్లో కొన్ని గంటలు మాత్రమే పడుతుంది. ఇలాగైనా మీరు కూడా బయటి ప్రపంచం చూడవచ్చు. ఆలోచించమ్మా, నువ్వు బ్లాక్ కలర్ గాగుల్స్ పెట్టుకొని మంచి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని న్యూయార్క్ రోడ్లపై తిరుగుతుంటే తెలిసిన వారందరూ ఈవిడే ఆనంద్ మమ్మీ అని అంటారు. అప్పుడు పూర్ణాదేవి నవ్వుతూ, అయ్యో రామరామ, నేను పొట్టి దుస్తులు వేసుకోవడమా? చూసేవాళ్ళు తిట్టుకుంటారు. ఆనంద్ నవ్వుతూ మళ్ళీ నాన్న వైపు చూశాడు. మరి మీరు నాన్న? మీరు సూటు బూట్లో అచ్చం ఒక ఆఫీసర్ లాగా కనిపిస్తారు. చేతిలో ఒక కర్ర పట్టుకొని గంభీరంగా అమెరికా అంతా తిరుగుతారు. నేను అందరికీ చెబుతాను, ఈయన మా నాన్న, మిస్టర్ గిరిధర్ అని అన్నాడు ఆనంద్. ఆనంద్ మాటలు విని గిరిధర్ పూర్ణ వైపు చూశారు. తర్వాత పెద్దగా నవ్వుతూ, చూశావా పూర్ణ, మన కొడుకు ఎలాంటి కబుర్లు చెప్పి మనల్ని బుట్టలో వేస్తున్నాడో అన్నారు. పూర్ణ కళ్ళల్లోంచి కారే కన్నీటి మధ్య ఒక చిన్న నవ్వు మెరిసింది. ఆమె కొడుకు తలని ప్రేమగా నిమిరారు. నేను దేవుణ్ణి కోరుకునేది ఒకటేరా,
నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఆనంద్ తన తల్లిని కౌగలించుకున్నాడు. అమ్మా, నాన్న, నేను అంత దూరం వెళ్ళినా ఎల్లప్పుడూ మీకు దగ్గరగానే ఉంటాను. ప్రతిరోజు ఫోన్ చేస్తాను. మన దేశంలోని అదే కంపెనీకి మార్చుకుంటాను. మీ కొడుకు మీకు దూరంగా ఉన్నాడని మీకు ఎప్పుడూ అనిపించదు. ఇదే నా వాగ్దానం. అప్పుడే అకస్మాత్తుగా ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. గతం నుండి పూర్ణాదేవి వర్తమానంలోకి తిరిగి వచ్చారు. పూర్ణ ఒక పెద్ద నిట్టూర్పు తీసుకుని మనసులో అనుకున్నారు, ఎన్ని వాగ్దానాలు చేసి వెళ్ళాడు నా పెద్ద కొడుకు. రోజూ మాట్లాడతానని, మమ్మల్ని తనతో తీసుకెళ్తాడని. ఎక్కడికి పోయాయి ఆ వాగ్దానాలు? ఇప్పుడు ఫోన్ కూడా చెయ్యడు. మేము చేస్తే బిజీగా ఉన్నానమ్మా అంటాడు. తల్లిదండ్రుల కోసం కూడా సమయం లేనంత బిజీ జీవితం ఎందుకో? పూర్ణాదేవి తన కొడుకుల ఫోటోను చూస్తూ ఆలోచించారు. ఇప్పుడు అక్కడ ఆ విదేశీ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలకు అసలు మేము ఎవరు అని కూడా తెలియదు. పిల్లలకు తమ నానమ్మ తాతయ్యలకు చూపించాలని కూడా వాడికి అనిపించలేదు. ఒక దీర్ఘ శ్వాస ఆమె గుండె బరువును తగ్గించడానికి విఫల ప్రయత్నం చేసింది. అంతలో, ఏమైంది పూర్ణ? అంతలా ఏం ఆలోచిస్తున్నావు? బయటి నుండి వస్తున్న గిరిధర్ గారి గొంతు ఆమె ఆలోచనను భగ్నం చేసింది. ఆయన వచ్చి పూర్ణ పక్కన కూర్చున్నారు. పూర్ణ తన చిర కొంగుతో కళ్ళను తుడుచుకొని నెమ్మదిగా ఇలా అనింది, ఏం లేదు, ఆనంద్ గుర్తొచ్చాడు అంతే. గిరిధర్ చిన్నగా నవ్వుతూ, నాకు తెలుసులే, నా పూర్ణ కళ్ళల్లోంచి గంగా జమునలు కారేది పెద్ద కొడుకు జ్ఞాపకం వస్తేనే. అయినా ఇప్పుడేమయ్యిందని? వాడికి తల్లి తండ్రి గుర్తుకు రావట్లేదు. నువ్వు ఇలా ఏడుస్తే మాత్రం ఏమన్నా వస్తాడా వాడు? అన్నారు. మీరు ఎప్పుడూ ఇంతే, ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటారు. అసలు వాడి పిల్లలను ఎప్పుడైనా మనతో మాట్లాడించాడా? గిరిధర్ ఆమె వైపు చూసి ఇలా అన్నారు, అరే, పెద్ద కొడుకు మనల్ని మర్చిపోతేనేం? మన చిన్న కొడుకు నీరజ్ ఉన్నాడు కదా, మనసులో ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మనం వెళ్ళి వాడిని కలవచ్చు కదా. అలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? అన్నారు. తర్వాత కొద్దిసేపు ఆగి, సరే కానీ నేను చెప్పడం మర్చిపోయాను. నిన్న నువ్వు పక్కింట్లో సత్సంగానికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి నీరజ్ ఫోన్ చేశాడు. పూర్ణ కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపు వచ్చింది. అవునా? నా కొడుకు ఏం చెప్పాడు? ఆమె గొంతులో ఉత్సాహం, ఆతృత కనిపించాయి. గిరిధర్ గారు జేబులోంచి మొబైల్ తీసి నెంబర్ డయల్ చేస్తూ నవ్వారు. నువ్వే మాట్లాడు పూర్ణ, ఇదిగో లైన్లో ఉన్నాడు అంటూ ఆయన ఫోన్ను పూర్ణ వైపుకు అందించారు. పూర్ణ గొంతులో మమకారం ఉప్పొంగింది. హలో నీరజ్, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అడిగింది తల్లి. అవతలి నుంచి నీరజ్ నవ్వుతూ, అమ్మా, నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? అంతా బాగుందిరా, చాలా రోజులయ్యింది, నిన్ను చూడాలనుంది. ఎప్పుడొస్తున్నావు నీరజ్? అడిగింది తల్లి. అమ్మా, నేను ఈసారి దసరా పండుగకు ఇంటికి వస్తాను. మీకోసం ఒక సర్ప్రైజ్ కూడా తీసుకువస్తాను. పూర్ణాదేవి, గిరిధర్ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆసక్తి వెలుగులు కనిపించాయి. సర్ప్రైజా? ఎలాంటి సర్ప్రైజ్ రా? పూర్ణ వెంటనే అడిగింది. కానీ అవతలి నుంచి నీరజ్ కేవలం నవ్వుతూ, నేను వచ్చిన తర్వాతే చెబుతానమ్మా, అప్పటిదాకా ఓపిక పట్టండి అన్నాడు. నీరజ్ హైదరాబాదులోని మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన గిరిధర్ భార్య పూర్ణతో కలిసి ఆత్మకూరులోనే సొంత ఇంట్లో ఉంటున్నారు. దసరా పండగ రోజు రానే వచ్చింది. కొడుకు వస్తున్నాడని పూర్ణ ఉదయం నుండి ఇంట్లో సందడి చేస్తుంది. పూర్ణ పెరట్లో ముగ్గు వేశారు, గుమ్మానికి మామిడాకులు కట్టారు, కొడుకుకు ఇష్టమైన వంటకాలు తయారు చేసింది. అప్పుడే నీరజ్ ఇంటికి వచ్చాడు. నీరజ్ రావడంతో తల్లి తండ్రి చాలా సంతోషంగా ఉన్నారు. పూజ పూర్తయ్యాక
ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు. అప్పుడే నీరజ్ అతని చేతిలో ఒక ఫోటో తల్లి తండ్రికి చూపించాడు. అతను ఆ ఫోటోని తల్లిదండ్రులకు అందిస్తూ, అమ్మా, నాన్న, నేను చెప్పిన సర్ప్రైజ్ ఇదే చూడండి అన్నాడు. గిరిధర్ గారు కళ్ళజోడు సరిచేసుకున్నారు. ఎవర్రా ఈ అమ్మాయి? నీరజ్ కొద్దిగా సిగ్గుపడ్డాడు. అమ్మా, నాన్న, ఈమె మాధవి. నాతో పాటు ఆఫీసులో పనిచేస్తుంది. చదువుకుంది, సంస్కారం కలది. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాము. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. మీ ఇద్దరి అనుమతి కావాలి. పూర్ణాదేవి, గిరిధర్ కొన్ని క్షణాలు ఆశ్చర్యంతో నిలబడిపోయారు. కానీ ఫోటోలో ఉన్న అమ్మాయి నిరాడంబరత, ఆమె అమాయకమైన ముఖం, కొడుకు సంతోషం చూసి ఇద్దరి మనసులు కరిగిపోయాయి. పూర్ణాదేవి కొడుకు నుదుటిని ముద్దాడారు. నీ సంతోషంలోనే మా సంతోషం ఉందిరా, మాకు అంగీకారమే. పల్లెటూరిలో చిన్న పెరడు మళ్ళీ కలకలలాడింది. పెద్ద కొడుకు పెళ్లి చూడాలనే కోరిక ఏదైతే మనసులోనే ఉండిపోయిందో అది చిన్న కొడుకు పెళ్లిలో నెరవేరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. నీరజ్ మాధవిల పెళ్లి హైదరాబాదులోని ఒక పెద్ద హాలులో జరిగింది. రోజులు గడిచాయి. ఇప్పుడు నీరజ్ మాధవి పెళ్లి జరిగి 1.5 సంవత్సరాలు అవుతుంది. ఒకరోజు నీరజ్ నుండి ఫోన్ వచ్చింది. అమ్మా, నాన్న, ఒక శుభవార్త. మాధవి తల్లి కాబోతుంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి. మాధవి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు మీ అవసరం ఉంది అన్నాడు నీరజ్. ఈ మాటలు వినగానే పూర్ణాదేవి కళ్ళల్లోంచి ఆనందపు కన్నీళ్లు జలజల రాలిపోయాయి. ఈ వయసులో మనవడిని ఒడిలో ఆడించడం కంటే సంతోషం ఇంకేముంటుంది? డెలివరీకి కొన్ని రోజుల ముందుగానే ఇద్దరూ హైదరాబాదు చేరుకున్నారు. ఆ తర్వాత మాధవి ఒక అందమైన కొడుకుకి జన్మనిచ్చిన రోజు కూడా వచ్చింది. పూర్ణాదేవి మనవడిని ఒడిలోకి తీసుకుని తన మమతంతా ఆ చిన్నారిపై ఒలకబోయాలనుకున్నారు. మాధవికి సేవ చెయ్యడంలో పూర్ణ ఏ లోటు వదలలేదు. ఉదయం లేచి కోడలికి గోరువెచ్చని పాలు ఇవ్వడం, పోషకమైన ఆహారం వండడం, ఆ చిన్న మనవడికి బాదం నూనెతో రోజు మసాజ్ చేయడం, ఇవన్నీ ఆమె దినచర్యలో భాగమయ్యాయి. గిరిధర్ గారైతే మనవడిని చూడగానే తమ వయసులోంచి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. మనవడిని ఆడించడానికి వంగిన గిరిధర్ గారి నడుము మళ్ళీ నిటారుగా మారింది. మాధవి కూడా తన అత్తగారి ప్రేమను చూసి తరచుగా పూర్ణాదేవి చేతిని పట్టుకుని, అత్తయ్య, మీ సహాయం లేకపోతే నేను అస్సలు ఇంత పని, బాబు బాధ్యత చేసుకోలేకపోయేదానిని అనేది. పూర్ణాదేవి కేవలం చిరునవ్వు నవ్వేవారు. ఆమెకు అదే అతి పెద్ద సంతోషం. పెద్ద కొడుకు దూరంగా వెళ్ళిపోయినా చిన్న కొడుకు ఇంట్లో తమ వృద్ధాప్యాన్ని హాయిగా గడిపేందుకు సరిపడా ఆత్మీయత లభించింది. మనవడికి 6 నెలలు వచ్చినప్పుడు పూర్ణాదేవి, గిరిధర్ కొన్ని రోజులు తిరిగి తమ గ్రామానికి వెళ్ళాలని అనుకున్నారు. నిజానికి వారి మనసు ఇప్పుడు మనవడికి దూరంగా ఉండాలని అస్సలు కోరుకోలేదు. కానీ గ్రామంలోని ఇంటిని కూడా చూడాలి కదా. మనవడికి 6 నెలలు పూర్తయిన తర్వాత ఇద్దరూ తిరిగి గ్రామానికి వచ్చారు. తమ పాత దినచర్యలోకి మళ్ళీ వెళ్ళిపోయారు. చుట్టుపక్కల నుంచి ఎవరైనా కలవడానికి వస్తే పూర్ణాదేవి కేవలం తన మనవడి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండేవారు. ఇక్కడ హైదరాబాదులో మాధవి ఒక్కతే పిల్లవాడిని చూసుకుంటూ అలసిపోయింది. కొన్ని వారాలు మాత్రమే గడిచాయి. నీరజ్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. అమ్మా, నాన్న, మీరు ఇప్పుడే తిరిగి రండి. ఇక్కడ మాధవికు పిల్లవాడిని చూసుకోవడం కష్టంగా ఉంది. అసలు మీరు ఇక నుండి ఇక్కడే ఉండండి అన్నాడు నీరజ్. కొన్ని రోజులకైతే బాగానే ఉంటుంది, కానీ ఎప్పటికీనా? నా ఉద్దేశం, అక్కడ కేవలం 2 గదుల ఫ్లాట్ ఉంది కదా. మేము అక్కడ ఉంటే మీ ఇద్దరికీ ఇబ్బంది అవుతుంది అన్నారు గిరిధర్ గారు. అది కూడా నిజమే నాన్న, కానీ కాసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఒక పని చేయండి నాన్న, గ్రామంలోని ఇంటిని అమ్మేద్దాం.
అక్కడ ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మేద్దాం. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాదులో ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కుందాం. అప్పుడు అందరం కలిసి ఉంటే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు నీరజ్. గిరిధర్ ఒక క్షణం లోతైన శ్వాస తీసుకున్నారు. నేను తర్వాత ఫోన్ చేసి చెబుతాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. గ్రామంలోని ఇంటిని అమ్మడానికి ఆయన మనస్సు అస్సలు ఒప్పుకోలేదు. ఆయన ఆలోచనలో పడ్డారు. గ్రామంలోని ఇల్లు, ఆ పెరడు, ఆ పొలాలు వదలడం అంత సులభం కాదు. కానీ పూర్ణ తన కొడుకు కోడలు మనవడితో కలిసి ఉండాలనుకున్నారు. ఏవండి, ఆనంద్ పిల్లలను ఎత్తుకునే భాగ్యం మనకు లేదు. కనీసం కళ్ళ ముందు ఉన్న నీరజ్ కొడుకుతో ఆడాలని, వాడి కేరింతలు వినాలని మనసు కోరుకుంటుంది. నా మనసు మన సోను దగ్గర ఉండాలని కోరుకుంటుంది. నీరజ్, మాధవి పిలుస్తున్నారు కదా, ఎందుకు వెళ్ళకూడదు అనింది పూర్ణ. గిరిధర్ గారు ఆమె వైపు చూసి చిరునవ్వుతో అన్నారు, ఈ వయసులో నువ్వు కోరుకుంటే అలాగే వెళ్ళి నీరజ్తో ఉందాము అన్నారు గిరిధర్ గారు. కొద్ది రోజుల్లోనే గ్రామంలోని ఇల్లు, భూమిని అమ్మేశారు. ఆ డబ్బుతో నీరజ్ హైదరాబాదులో ఒక పెద్ద ఫ్లాట్ను కొన్నాడు. అప్పటి నుండి పూర్ణ, గిరిధర్ తమ కొడుకు కోడలు మనవడితో ఎప్పటికీ కలిసి ఉండేందుకు వచ్చారు. మాధవి కొన్ని నెలల సెలవు తర్వాత తన ఉద్యోగంలో మళ్ళీ చేరింది. నగరపు పరుగులో ఆమె ఉదయాన్నే తయారయ్యి ఆఫీసుకు బయలుదేరేది. నీరజ్ కూడా తన పనిలో నిమగ్నమై ఉండేవాడు. గిరిధర్, పూర్ణ దంపతులు సంతోషంగా ఇంటి బాధ్యతలను స్వీకరించారు. గిరిధర్ ఉదయం దగ్గరలోని మార్కెట్ నుండి తాజా పండ్లు, కూరగాయలు, పాలు, కిరాణా సామాగ్రి తీసుకువచ్చేవారు. పూర్ణ రోజంతా మనవడు సోనును చూసుకునేవారు. అతడికి మసాజ్ చేయడం, స్నానం చేయించడం, తినిపించడం, ఆ తర్వాత వంటగది పనులన్నీ పూర్తి చేసి బట్టలు కూడా ఉతికేవారు. మాధవి ఉదయం త్వరగా లేచి ఇంట్లో అందరి కోసం అల్పాహారాన్ని చేసి పెట్టేది. పూర్ణ కూడా సహాయం చేసేవారు. అత్తయ్య, మీరు చాలా సహాయంగా ఉన్నారు. లేకపోతే సోను బాధ్యత నేనొక్కదాన్ని ఎలా చూసుకునేదాన్నో తలుచుకుంటేనే భయంగా ఉంది అంటూ అత్తగారిని ఎల్లప్పుడూ పొగిడేది మాధవి. కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పూర్ణ, గిరిధర్ కూర్చొని టిఫిన్ తినేవారు. కానీ రాను రాను నెమ్మదిగా విషయాలు మారడం మొదలయ్యాయి. మాధవికి ఉదయం ఆఫీసు వెళ్లడం ఆలస్యం కావడం మొదలయ్యింది. ఒక ఉదయం, అత్తయ్య, ఈరోజు మీరు టిఫిన్ చెయ్యండి, నాకు ఆఫీస్కు ఆలస్యం అవుతుంది అనింది మాధవి. కోడలికి ఆలస్యమయ్యిందని పూర్ణ అంగీకరించారు. ఆ తర్వాత ఈ ఆలస్యం కావడం ప్రతిరోజు ఒక అలవాటుగా మారిపోయింది. మాధవి ఇప్పుడు ఉదయం టిఫిన్ బాక్స్ నుండి మధ్యాహ్నం వండటంతో పాటు ఇంటి పనులన్నీ పూర్ణపై వదలడం మొదలుపెట్టింది. అత్తయ్య, మీరు ఏదో మాయావిలాగా పనులన్నీ పూర్తి చేస్తారు అని మాధవి చెప్పి చిన్నగా నవ్వి బ్యాగ్ తీసుకుని బయలుదేరేది. మాధవి తన గదిలోంచి రాత్రి మాత్రమే బయటికి వచ్చేది. అది కూడా కేవలం భోజనం చెయ్యడానికి. చూస్తూ చూస్తూ 6 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక రాను రాను మాధవికి అత్తయ్య, మామయ్యల వలన ఖర్చు ఎక్కువ అవుతుందనే భావన ఉండేది. కానీ ఈరోజు వరకు కూడా పూర్ణాదేవిని ఇంటి పనులన్నీ చూసుకుంటున్నారు. ఉదయం పరుగు, అందరి కోసం వంట చేసే బాధ్యత అన్నీ ఆమె భుజాలపై వచ్చి చేరాయి. ఆ ఉదయం కూడా ఆమె కళ్ళు తెరవగానే గడియారంలో 6 గంటలయ్యింది. పూర్ణాదేవి ఒక క్షణం తలను పట్టుకున్నారు. అయ్యో దేవుడా, ఈరోజు మళ్ళీ ఆలస్యమయ్యింది. ఆమె తొందరగా తన కొంగును సరిచేసుకుని లేచారు. అప్పుడే గిరిధర్ గారు ఉదయపు వాకింగ్ నుండి తిరిగి వచ్చి అన్నారు, అరే పూర్ణ, ఏంటి ఆ హడావుడి? ఎక్కడికి పరిగెడుతున్నావు? అంతా బాగానే ఉందా? పూర్ణాదేవి తొందరగా వంటింట్లోకి వెళుతూ, ఏం లేదు, సోను స్కూల్ బస్ వచ్చేస్తుంది. నేను వాడికి టిఫిన్ కూడా తయారు చెయ్యలేదు, పాలు కూడా వేడి చెయ్యలేదు. అవునా, కొంచెం నాకు అదే చేత్తో టీ అంటూ గిరిధర్ గారు కళ్ళజోడు పెట్టుకొని
వార్తాపత్రిక చదువుకుంటూ గదిలోకి వెళ్ళారు. అప్పుడే పూర్ణాదేవి కోపంగా, ముందు సోను టిఫిన్ చూస్తాను, ఆ తర్వాత మీకు టీ చేస్తాను అంటూ పూర్ణ వంటగదిలోకి వెళ్ళిపోయారు. తొందరగా ఉప్మా చేయటం మొదలుపెట్టారు. ఒక పక్క ఉప్మా వండుతూ మరో పక్క పాలు వేడి చేసి పెట్టారు. అదే సమయంలో సోను కోసం ఫ్రూట్ బాక్స్ను కూడా తయారు చేశారు. అటు గిరిధర్ గారు కుర్చీలో కూర్చొని వార్తాపత్రికలో వార్తలు చదువుతూ తమ టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సోను బాక్స్ పని నుంచి ఖాళీ అయ్యి పూర్ణాదేవి కెటిల్లో టీ పెట్టగానే బయటి నుండి తన మనవడు సోను కోపంతో అరుస్తున్న గొంతు వినిపించింది. నానమ్మ, మీరు నా వాటర్ బాటిల్ నింపలేదా? ఇదిగో నా బస్సు కూడా వచ్చేసింది, త్వరగా బాటిల్ ఇవ్వండి అన్నాడు సోను. పూర్ణాదేవి వెంటనే బాటిల్లో నీళ్లు నింపి నడక వేగం పెంచుతూ బస్సు వరకు వెళ్ళి సోనుకి బాటిల్ అందించారు. అప్పుడే ఇంటి లోపలి నుండి కోడలి గొంతు ఒక బాణంలా వచ్చింది. అత్తయ్య, ఇదేంటి ఇలా చేశారు? నిన్న సోను టీచర్ ఫోన్ చేశారు. సోను వలన దాదాపు ప్రతిరోజు బస్సు స్కూల్ చేరడం లేట్ అవుతుందట. ఎందుకో అనుకున్నాను. ఇవాళ నేను నీరజ్ కాస్త లేటుగా ఆఫీస్ వెళ్ళాలి కాబట్టి ఇంట్లో ఉండి చూడగలిగాను. సోను బస్సు పదే పదే హారన్ కొడుతుంది. ఎన్నిసార్లు చెప్పాను ఉదయం అందరికీ త్వరగా వెళ్ళాలి, కాస్త త్వరగా టిఫిన్ చెయ్యమని. కానీ మీతో ఏ పని సమయానికి అవ్వదు. ప్రతిరోజు మీ వల్లనే సోను ఆలస్యమవుతున్నాడు. పూర్ణ ఒక్క క్షణం ఆగిపోయారు. అది మాధవి, తలనొప్పిగా ఉండి నిన్న రాత్రి ఆలస్యంగా పడుకున్నాను. ఈరోజు లేవడానికి ఆలస్యమయ్యింది. ఆమె ఇంటి లోపలికి వస్తూ అన్నారు. కానీ అప్పుడే మాధవి కోపంగా అరిచారు. ఇదేం కొత్త విషయమా అత్తయ్య? ప్రతిరోజు ఏదో ఒక సాకు. ఎదురుగా నీరజ్ నిలబడి ఉన్నాడు కానీ తన భార్యను ఆపడానికి గాని అమ్మని తిట్టడం మానేసి ఈ పని నువ్వే చేసుకోవచ్చు కదా అని చెప్పడానికి గాని అస్సలు ప్రయత్నించలేదు. పూర్ణ కొడుకు కోడలి బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి గిరిధర్ గారికి టీ తీసుకొని గదిలోకి వచ్చారు. పూర్ణ, సోను వెళ్ళాక మనం కలిసి టీ తాగుతాం కదా, నీ టీ తెచ్చుకోలేదెందుకు ఆయన అన్నారు. కోడలి మాటలకు పూర్ణ మనసు బాగా బాధపడింది. ఆమె ఏం మాట్లాడలేదు. కానీ ఆమె కన్నీళ్లతో తడిసిన కళ్ళు గిరిధర్ నుంచి దాచుకోలేకపోయాయి. ఏమైంది పూర్ణ? మళ్ళీ ఎవరైనా ఏదైనా అన్నారా? పూర్ణాదేవి కళ్ళు తుడుచుకొని మామూలుగా ఉన్నట్లు నటించి నెమ్మదిగా ఇలా అన్నారు. ఏం లేదు, కోడలు అరిచింది. రోజూ నా వల్లనే సోనుకు ఆలస్యమవుతుందని. నిజమే, మునుపటిలా నేను ఇప్పుడు త్వరగా పనులు చెయ్యలేకపోతున్నాను. గిరిధర్ గారి కళ్ళల్లో కోపం, బాధ ఒకేసారి కనిపించాయి. ఆయన చేతిని చాచి పూర్ణ భుజాన్ని తట్టారు. ఆ సమయంలో నీరజ్ ఏం చేస్తున్నాడు? అమ్మకు సహాయం చెయ్యి అని అతను చెప్పలేదా? పూర్ణాదేవి ఒక వెలతి నవ్వుతో ఆ మాటను కొట్టిపారేశారు. వదిలేయండి, మన పిల్లలే కదా, 2 మాటలు వింటే ఏమవుతుంది? గిరిధర్ గారు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నారు. పూర్ణ, నువ్వు కూడా మనిషివి. ఈ వయసులో ఇల్లంతా చూసుకుంటున్నావు. రోజంతా వంటగది పనులు, ఇంటి పనులు చేస్తూ నువ్వు కూడా అలసిపోతావు. కనీసం గౌరవమైనా దక్కాలి కదా. ఇలాగే నా తల్లిదండ్రులతో మాట్లాడేది? నేను ఇప్పుడే వాళ్ళిద్దరితో మాట్లాడతాను అంటూ లేచి గది నుండి బయటకు వెళ్ళబోయారు. పూర్ణాదేవి ఆయన చేతిని పట్టుకున్నారు. వద్దు, మౌనంగా ఉండండి. మీరు ఏదైనా అంటే విషయం పెద్దదవుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లే నేనన్నీ చూసుకుంటాను. పూర్ణ చెప్పిన మాట ప్రకారం ఆయన మౌనంగా ఉన్నారు. కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఇద్దరూ అల్పాహారం చేసిన తర్వాత పూర్ణ, నేను కాసేపు బయటకు వెళ్తున్నాను. మొబైల్ రీఛార్జ్ అయిపోయింది, అది చేయించుకొని వస్తాను. అలాగే పండ్లు, కూరగాయలు కూడా తెస్తాను. ఆయన కొన్ని డబ్బులు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. పూర్ణ మళ్ళీ ఇంటిని సర్దడంలో నిమగ్నమయ్యారు. సోను పుస్తకాలను సరిచేశారు, గిన్నెలు కడిగారు, బట్టలు మడత పెట్టారు. శరీరం అలసిపోయింది. కానీ
ఆమె మౌనంగా పని చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం వరకు గిరిధర్ తిరిగి వచ్చారు. కానీ ఆయన ముఖంపై చాలా బాధగా ఉండడాన్ని పూర్ణ గమనించింది. ఏమైంది? ఎందుకు మీ ముఖం వాడిపోయింది? గిరిధర్ గారు లోతైన శ్వాస తీసుకొని అన్నారు. పూర్ణ, నేను ఇప్పుడే గ్రామంలోని నా స్నేహితుడు దామోదర్కు ఫోన్ చేశాను. అతను చెప్పింది విని మనసు బాధపడింది. దామోదర్ భార్య నీ స్నేహితురాలు సుమిత్ర, ఆమె 1 వారం క్రితం చనిపోయింది. మనకు వార్త కూడా తెలియలేదు. పూర్ణ ముఖం పాలిపోయింది. అయ్యో రామా, సుమిత్ర చాలా మంచి మనిషి. ఎందుకు ఆయన మనకు చెప్పలేదు? చివరి చూపు చూసుకునే వాళ్ళం కదా అంటూ పూర్ణ చాలా బాధపడింది. లేదు పూర్ణ, దామోదర్ నాకు వార్త చెప్పడానికి నా నెంబర్కి ఫోన్ చేశాడు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతను నీరజ్కు ఫోన్ చేసి చెప్పాడు. కానీ నీరజ్ మనకు ఏమీ చెప్పనే లేదు. సాయంత్రం నీరజ్ మాధవి ఆఫీసు నుంచి తిరిగి వచ్చినప్పుడు గిరిధర్ నీరజ్ను అడిగారు. బాబు నీరజ్, దామోదర్ నీకు సుమిత్ర చనిపోయిన వార్త చెప్పాడు కదా, మరి నువ్వు ఎందుకు మాతో చెప్పలేదు? మాధవి మధ్యలో సమాధానం ఇచ్చింది. నేనే మీకు విషయం చెప్పొద్దన్నాను. విషయం తెలిస్తే మీరిద్దరూ గ్రామానికి వెళ్ళిపోయేవారు కదా. మరి ఇక్కడ ఇంటి పని ఎవరు చూసుకుంటారు? నేను ఉద్యోగం చేస్తాను. రోజంతా ఆఫీసులో కష్టపడతాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంటి పని కూడా నేనే చేసుకోవాలా? కోడలి మాటలకు గిరిధర్ పూర్ణలకు ఒక పెద్ద షాక్ తగిలినట్లు అనిపించింది. మాధవి ఆలోచనలు విని వాళ్ళు నిశ్చేష్టులయ్యారు. మాధవి, ఇలా మాట్లాడుతున్నావేంటి? బంధుత్వం, స్నేహితుల కష్టసుఖాల్లో మనం పాలు పంచుకోవాలి కదా. నువ్వు ఇంటి కోడలివి. ఈ విషయం నీకు అర్థం కావాలి, గిరిధర్ గారు అన్నారు. నేను కోడలిని అయితే ఏం చేయమంటారు? పని పాట వదిలిపెట్టి ఇంట్లో కూర్చోమంటారా? మేమిద్దరం కలిసి పని చేస్తేనే ఇంటి ఖర్చులు నడుస్తున్నాయి. కాబట్టి మౌనంగా నేను చెప్పినట్లు పడుండండి అని అంటూ కోడలు తన గదిలోకి వెళ్ళిపోయింది. నీరజ్ కూడా మౌనంగా ఆమె వెనుక వెళ్ళాడు. కొడుకు మౌనం గిరిధర్, పూర్ణలకు పెద్ద షాక్. పూర్ణ మనసు మరింత బరువైపోయింది. 1 వారం గడిచింది. ఈరోజు పూర్ణ మరియు గిరిధర్ గారి పెళ్లి రోజు. కానీ ఇంటి పరిస్థితి కారణంగా పూర్ణ గారు ఉదయం నుంచి మౌనంగా ఉన్నారు. బాధగా వంటగదిలో పని చేస్తూనే ఉన్నారు. గిరిధర్ గారు ఆమె బాధను చూడలేకపోయారు. ఆయన పూర్ణ దగ్గరగా వచ్చి అన్నారు. పూర్ణ, ఈరోజు సంతోషంగా గడపవలసిన రోజు. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను. అందుకే మనమిద్దరం బయటికి వెళ్దామా? ఐమాక్స్లో సినిమా చూద్దాం. నువ్వు ఇంట్లో ఉంటే ఇలాగే బాధగా ఉంటావు. అలాగే రాత్రి భోజనం బయటనే చేద్దామన్నారు గిరిధర్ గారు. పూర్ణ ముఖంపై ఒక చిన్న నవ్వు మెరిసింది. అది సరే, కానీ సోను, అలాగే కొడుకు కోడలి భోజనం అడిగింది పూర్ణ. అరే పూర్ణ, ఒకరోజు మాధవి చూసుకుంటుంది. అంతగా చింతపడాల్సిన అవసరం లేదు. ఈరోజు సాయంత్రం బయలుదేరదాం, గిరిధర్ గారు నవ్వుతూ అన్నారు. సాయంత్రం పూర్ణ భర్తకు ఇష్టమైన నీలిరంగు చీర కట్టుకున్నారు. ఇద్దరూ బాగా తయారయ్యారు. గిరిధర్ కూడా కుర్తా పైజామా వేసుకుని సిద్ధమయ్యారు. ఇద్దరూ ఐమాక్స్కు చేరుకున్నారు. మంచి సినిమా చూశారు. రాత్రికి దగ్గరలోని రెస్టారెంట్లో వేడివేడి బిర్యానీ తిన్నారు. పూర్ణ నవ్వు చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఈరోజు బయటికి రావడం చాలా బాగుంది. పాత రోజులు తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది అన్నారు పూర్ణ. కానీ రాత్రి 10 గంటలకు వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇదేంటత్తయ్య, మీరు రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి వస్తున్నారు? నేను ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చాను. ఇంట్లో భోజనం కూడా నేనే వండాల్సి వచ్చింది. అసలు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు మీరు? మాధవి గట్టిగా అరుస్తుంది. అది మాధవి, చాలా రోజుల నుండి సినిమా చూడాలని మనసులో ఉంది. అందుకే మీ మామయ్య వెళ్దామన్నారు అనింది పూర్ణ. అంటే ఈ వయసులో సినిమా చూడడానికి వెళ్ళారా?
పూర్ణ మాట పూర్తి కాగానే మాధవి ఎగతాళిగా అనింది. అంటే 1000 రూపాయలు బయట వృధా చేసి వచ్చారు. మేమిక్కడ ఇంటి కోసం రేయింబవళ్ళు కష్టపడి సంపాదిస్తూ చచ్చిపోతున్నాము. మీరిద్దరూ వృధా ఖర్చు చేస్తూ ఉంటారా? గిరిధర్ గారి ముఖం కోపంతో ఎర్రబడింది. వృధా ఖర్చా? మేము మా కోసం కొద్దిగా డబ్బు ఖర్చు చేసుకుంటే అది వృధా ఖర్చా? నీరజ్, నీ భార్య ఏం చెబుతోంది? అడిగాడు తండ్రి. నాన్న, మాధవి చెప్పింది కరెక్టే కదా. మేము రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాము. మీరిద్దరూ ఇంటి పనులు వదిలిపెట్టి తిరగడానికి వెళ్ళారు. వెళ్ళడమే కాకుండా ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశారు. గిరిధర్ లోతైన శ్వాస తీసుకుని కోపంతో వణుకుతున్న మాటలతో అన్నారు. మర్చిపోకు నీరజ్, మీరు సుఖపడుతున్న ఈ ఇల్లు నా డబ్బుతోనే కొన్నది. గ్రామంలోని నా భూమి, నా ఆస్తి అంతా అమ్మి ముసలితనంలో కొడుకు దగ్గరగా ఉంటాడని నగరంలో ఈ ఇంటిని కొన్నాను. మరి ఈరోజు 2 పైసలు ఖర్చు చేసినందుకు మీకు ఇబ్బంది అనిపించిందా? నీరజ్ తన కళ్ళను దించుకున్నాడు. కానీ మాధవి కళ్ళు పెద్దవి చేసి, అయితే ఏమైంది? డబ్బులు పెడితే మీ కొడుకుకే ఇచ్చారు. అయినా మీకు ఈ ఇంట్లో ఉండడానికి చోటు కూడా దొరుకుతుంది కదా. అయినా కూడా ఫిర్యాదులు చేస్తున్నారు అంది మాధవి. గిరిధర్ గారి ఓపిక హద్దులు దాటింది. ఆయన కోపంతో గట్టిగా అరిచారు. నీరజ్, ఈ మధ్య మీ ఇద్దరి తీరు బాగోలేదు. మొన్న కూడా మాధవి మీ అమ్మను చాలా మాటలనింది. మాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఇదంతా చూస్తుంటే మేము ఉండడం మీకు ఇష్టం లేనట్టుగానే ఉంది. మీకు అంత ఇబ్బంది అయితే మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి. మేము ఇంకెక్కడైనా ఉంటాము అన్నారు గిరిధర్ గారు. మాధవి కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. మాట్లాడితే నా డబ్బు అంటున్నారు. అసలు ఏ డబ్బుల గురించి మాట్లాడుతున్నారు మీరు? అవి మీ ఇష్టంతోనే పెట్టారు. ఇప్పుడు ఈ ఇల్లు నా పేరు మీద ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఎలా కోరుకుంటే మీరు ఇద్దరూ అలాగే ఉండాలి. తిడితే పడాలి, కోపమొచ్చి కొడితే కూడా పడాలి. అర్థమయ్యిందా? అంది మాధవి. ఆమె కళ్ళల్లో తడి మాత్రమే కనిపించింది. అంటే నా కష్టార్జితమంతా? గిరిధర్ గారు నీరజ్ వైపు చూశారు. నీరజ్ ఏమీ మాట్లాడే ధైర్యం చెయ్యలేకపోయాడు. కోర్టులో తీర్పు చెప్పి జడ్జి వెళ్ళిపోయినట్లు మాధవి, నీరజ్ తమ గదిలోకి వెళ్ళిపోయారు. పూర్ణ, గిరిధర్ అక్కడే హాల్లో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు. పూర్ణ కళ్ళల్లో నీరు ఆగడం లేదు. పూర్ణ, బాధపడకు అంటూ గిరిధర్ గారు భార్యకు చేతి సహాయంగా గదిలోకి తీసుకొచ్చారు. గది తలుపు ముయ్యగానే లోపల నిశ్శబ్దం మరింత లోతుగా మారింది. గిరిధర్ గారు మంచం మీద కూర్చుని లోతైన శ్వాస తీసుకున్నారు. పూర్ణ, నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను కదా, ఈ బానిస జీవితం కంటే మన గ్రామానికి తిరిగి వెళ్ళిపోవడం మంచిది. కనీసం మన ఇష్టప్రకారమైనా జీవించగలం. పూర్ణ ఒక వెలితి నవ్వుతో ఆయన వైపు చూశారు. ఎక్కడికని వెళ్తాము? ఆ గ్రామంలో ఇప్పుడు మనకు ఇల్లు కూడా లేదు. భూమి కూడా అమ్మేశాం. కొడుకు దగ్గరగా ఉంటాడని, ముసలితనంలో సహాయంగా ఉంటాడని అంతా మనం నీరజ్ చెప్పినట్లే చేశాము. కానీ వాళ్ళ కొడుకు పెద్దవాడయ్యాడు. ఇక మన అవసరం వారికి లేదు. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంతా నా తప్పే. హాయిగా గ్రామంలో పరువుగా బ్రతుకుతున్న మిమ్మల్ని కొడుకు, మనవడి ప్రేమలో పడి అంతా అమ్మిపెట్టి నగరానికి వెళ్దామని పట్టుబట్టాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. ఇందులో నీ తప్పు ఒక్కటే కాదు పూర్ణ. ఇద్దరం తీసుకున్న నిర్ణయం ఇది. అప్పుడు అదే ఒక తప్పు నిర్ణయం వల్ల మనం ఈరోజు చూస్తున్నాం. నువ్వు ఇంటి పనుల్లో అలసిపోతున్నావు. నేను బయట పనులన్నీ చేసి పెడుతున్నాను. అయినా కోడలు ఒక్కొక్క పైసాకు లెక్క కడుతుంది, ఒక యజమాని పనివాడిని అడిగినట్లు. కానీ ఇక చాలు పూర్ణ, ఇక భరించలేను. పూర్ణ మౌనంగా ఉన్నారు. ఆమె తల గిరిధర్ భుజంపై ఆనింది.
గదిలో కొన్ని క్షణాలు నిశ్శబ్దం నెలకొంది. ఆ తర్వాత గిరిధర్ అన్నారు, చాలా రాత్రయింది, పద పడుకుందాం. రేపు ఉదయం ఏం చేయాలో చూద్దాం. మరుసటి రోజు ఉదయం సుమారు 6:30 గంటలయ్యింది. అప్పుడు మాధవి పదునైన గొంతు ఇంటి గోడలను కదిలించింది. నీరజ్, చూడు, మీ అమ్మ మళ్ళీ నిద్ర లేవలేదు, అల్పాహారం చెయ్యలేదు. ప్రతిరోజు ఇదే అలవాటు. ఆవిడ వలన నేను ప్రతిరోజు ఆఫీసుకి ఆలస్యంగా వెళ్తున్నాను. సోను టిఫిన్ కూడా ప్యాక్ చేయలేదు. అసలు ఈవిడ తనను తాను ఏమనుకుంటోంది? ఇంతలా తిడుతున్నా అలాగే నిద్రపోతున్నారా ఇద్దరు? ఆమె గొనుక్కుంటూ పూర్ణ గిరిధర్ గారి గదివైపు వెళ్ళింది. తలుపు తెరిచిన మాధవి కాళ్ల కింద భూమి జరిగిపోయినట్లు అనిపించింది. గది ఖాళీగా ఉంది. అక్కడ పూర్ణాదేవి లేరు, గిరిధర్ కూడా లేరు. మాధవి కోపంతో వణికిపోయింది. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో ఆమెకు అర్థం కాలేదు. ఆమె కేకలు వేస్తూ నీరజ్ను పిలిచింది. అతడికి కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియదు. నీరజ్ తండ్రికి ఫోన్ చేశాడు, కానీ ఆయన ఫోన్ ఎత్తలేదు. మాధవి తల పట్టుకుని కూర్చుంది. ఇంటి పనులన్నీ ఇప్పుడు ఆమె ఒక్కతే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మరోవైపు పూర్ణ, గిరిధర్ ఉదయం మొదటి బస్సు పట్టుకొని తమ గ్రామానికి చేరుకున్నారు. సూర్యకిరణాలు ఆ మట్టిపై పడుతున్నాయి. ఇన్నాళ్ళు దాన్ని వదిలిపెట్టిన బాధ ఇప్పటికీ వారి గుండెల్లో ఉంది. వాళ్ళు నేరుగా తమ పాత స్నేహితుడు దామోదర్ ఇంటికి వెళ్లారు. గిరిధర్ స్నేహితుడిని కలిసి ఆయన భార్య మరణానికి సంతాపం తెలిపారు. అప్పుడే దామోదర్ గారి కోడలు టీ, నీళ్లు తీసుకువచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆమె ప్రేమగా భోజనం చేసి వడ్డించింది. పూర్ణ, గిరిధర్ గారు దామోదర్ కోడలు ఎంత చురుకుగా పనిచేస్తుందో చూశారు. ఆమె నవ్వుతూ ఉండే స్వభావం, ఇంటికి వచ్చిన వారి పట్ల గౌరవం చూసి పూర్ణ మనసు నిండిపోయింది. కోడలు చాలా రుచికరమైన ఆహారం వండింది అని గిరిధర్ పొగిడారు. నా కోడలు లక్షల్లో ఒకరు. కొడుకు, కోడలు ఇద్దరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. సుమిత్ర 2 నెలలు మంచం మీద ఉన్నప్పుడు ఇద్దరూ రేయింబవళ్ళు తనను చూసుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఇలాంటి కొడుకు, కోడలు అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతారు అన్నారు దామోదర్ గారు. ఈ మాటలు విని గిరిధర్ గారికి మాధవి మాట్లాడిన వంటి పదునైన మాటలు గుర్తుకొచ్చాయి. ఆయన కళ్ళు తడిసిపోయాయి. పూర్ణ కూడా కొంగుతో తమ కళ్ళను తుడుచుకున్నారు. ఏమైంది గిరి, అంతా బాగానే ఉందా? దామోదర్ అడిగారు. గిరిధర్ గారు ఏమీ చెప్పదలుచుకోలేదు, కానీ స్నేహితుడు పదే పదే అడగడంతో ఆయన అంతా చెప్పేశారు. కొడుకు, కోడలు ఎలా ఆస్తి అంతా లాక్కున్నారు, అయినా కూడా ఎలా మాటలు వినాల్సి వస్తోంది, ఇల్లు కూడా తమ పేరు మీద ఎలా చేయించుకున్నారు, ఇప్పుడు యజమానుల్లా ఎలా ఆజ్ఞలు జారీ చేస్తున్నారు అన్నీ చెబుతుండగా గిరిధర్ గారి గొంతు పూడుకుపోయింది. అంతా విని దామోదర్ ఆశ్చర్యపోయారు. కొన్ని క్షణాల తర్వాత, గిరి, నువ్వు ఎప్పటి నుంచి ఓడిపోవడం మొదలు పెట్టావు? ఎప్పుడూ నీతిగా నిజాయితీగా ఉండాలంటావు. అలాగే నీ చుట్టూ ఏదైనా అన్యాయం జరిగినా ఒప్పుకోవు. మరి నీకే ఇంత అన్యాయం జరిగితే చట్టం గురించి మర్చిపోయావా? నీకు తెలుసు కదా, నా కొడుకు లాయర్. నేను ఇప్పుడే నా కొడుకును పిలుస్తాను. నీ కష్టార్జితంతో ఆ ఇల్లు కొన్నారు. వాళ్ళు నిన్ను అలా బయటికి పంపించలేరు అన్నారు దామోదర్. అప్పుడే తమ కొడుకు రమేష్ను పిలిపించారు. రమేష్ నగరంలో పేరున్న లాయర్. గిరిధర్, పూర్ణల కథ అతనికి తెలియగానే అతని మనసు కలవరపడింది. అంకుల్, ఆంటీ, మీరు చింతించకండి. ఇది చాలా అన్యాయం మాత్రమే కాదు, ఒక పెద్ద నేరం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు వేరే వాళ్ళ పేరు మీద ఎలా అవుతాయి? నేను ఇలాంటి ఎన్నో కేసులు చూశాను. మీరు నాకు వివరాలు చెప్పండి. ఆ ఇల్లు, భూమి అమ్మగా వచ్చిన డబ్బు ఎవరి ఖాతాలోకి ఎలా బదిలీ అయ్యింది? అప్పుడు గిరిధర్ గారు ఇల్లు అమ్మడం, ఖాతా బదిలీ, సంతకాల గురించి ఒక్కొక్కటిగా చెప్పారు.
రమేష్ శ్రద్ధగా అన్నీ విన్నాడు. మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పడం ఆనందం కలిగిస్తుంది. పెద్దవారైన తల్లిదండ్రులను కొడుకు కోడలు ఇలా నిరాశ్రయులను చెయ్యలేరు. చట్టం ప్రకారం తల్లిదండ్రులు తమ ఆస్తిని కొడుకుకు ఇచ్చిన తర్వాత అతను వారిని చూసుకోకపోతే ఆ ఆస్తిని తిరిగి తల్లిదండ్రులు తీసుకోవచ్చు. ఒకవేళ మోసంతో సంతకాలు చేయించి ఉంటే కేసు మరింత బలంగా మారుతుంది. మీరు ఇప్పుడు ధైర్యం కోల్పోకండి. మరుసటి రోజు గిరిధర్, పూర్ణాదేవి నగరానికి తిరిగి వచ్చారు. అది ఆదివారం. ఇంటి తలుపు తెరవగానే లోపలి నుంచి మాధవి కఠినమైన గొంతు వినిపించింది. ఎక్కడికి వెళ్ళారు మీరు? చెప్పకుండా ఎక్కడికి మాయమయ్యారు? నిన్నటి నుంచి నా పరిస్థితి బాగోలేదు. పనులన్నీ నా మీద వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఏ అత్తయ్య, బుద్ధి లేకుండా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? గిరిధర్, పూర్ణ ఒక్కసారి కూడా ఆమె వైపు చూడలేదు. నీరజ్ కూడా లోపలి నుంచి బయటికి వచ్చాడు. అతని నుదుటి మీద కోపంతో ఎర్రబడిన రేఖలు. నాన్నా, నేను ఎన్నిసార్లు చెప్పాను, ఈ ఇంట్లో ఉండాలంటే మా పద్ధతి ప్రకారం ఉండండి. ఇది ఇల్లు, ధర్మశాల కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడానికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి రావడానికి. మేము ఇక్కడ మీ పనివాళ్ళం కాదు. పూర్ణాదేవి కోపంతో తన కొడుకును చూశారు. మనసులో చాలా చెప్పాలని ఉంది, కానీ మాటలు అక్కడే ఆగిపోయాయి. గిరిధర్ ఒక లోతైన శ్వాస తీసుకున్నారు. ఏమీ మాట్లాడకుండా ఆయన గదిలోకి వెళ్ళారు. 2 సంచులను బయటకు తీసి తమ బట్టలు, అవసరమైన వస్తువులను మౌనంగా సర్దుకున్నారు. ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఇద్దరూ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. నీరజ్, మాధవి అరుస్తూనే ఉండిపోయారు. అరే వినండి, ఎక్కడికి వెళ్తున్నారిప్పుడు? అలా ఎలా వెళ్ళిపోతారు? గిరిధర్, పూర్ణ ఇంటి గడపను దాటి వెళ్ళిపోయారు. సాయంత్రానికి నీరజ్, మాధవి తమ ఆలోచనల్లో మునిగి కూర్చున్నారు. అప్పుడే మొబైల్ మోగింది. స్క్రీన్ మీద ఒక తెలియని నెంబర్ కనిపించింది. నీరజ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి నుంచి ఒక కఠినమైన గొంతు వినిపించింది. మిస్టర్ నీరజ్, మేము లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము. మీపైన, మీ భార్య పైన మోసం కేసు నమోదయ్యింది. రేపు ఉదయం 11 గంటల వరకు పోలీస్ స్టేషన్కు రండి, లేకపోతే పోలీసులు మీ ఇంటికి వచ్చి అరెస్టు చేస్తారు అని ఫోన్ పెట్టేశారు. ఇది వినగానే నీరజ్ కాళ్ల కింద భూమి జరిగిపోయింది. మాధవి ముఖం పాలిపోయింది. ఏమైంది? ఆమె భయంతో అడిగింది. అమ్మా, నాన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. భయంతో నీరజ్ తన స్నేహితుడిని తీసుకుని నగరంలోని ఒక ప్రసిద్ధ లాయర్ ఆఫీస్కు వెళ్ళాడు. ఇంటిని ఎలా అమ్మించారు, ఎలా సంతకాలు చేయించారు, ఖాతా నుంచి డబ్బు ఎలా బదిలీ అయ్యిందో అంతా నిజం చెప్పాడు. లాయర్ ఫైల్ మూశారు. కుర్చీని వెనక్కి జరిపారు. ఆ తర్వాత, మిస్టర్ నీరజ్, ఇది స్పష్టంగా మోసం కేసు. మీ తండ్రి దృఢంగా నిశ్చయించుకున్నారు. నమ్మండి, మీరు కావాలనుకున్నా కూడా తప్పించుకోలేరు. సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. పోలీసులు మిమ్మల్ని లాక్కెళ్లి జైల్లో పెడతారు. తెలివైన పని ఏమిటంటే వెంటనే మీ తల్లిదండ్రులతో రాజీ పడండి. ఎలాగైనా సరే వారికి చెందాల్సిన హక్కును మౌనంగా తిరిగి ఇచ్చేయండి. లేకపోతే ఈ కేసు మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీరజ్ నుదుటిపై చెమట చుక్కలు కనిపించాయి. మాధవి కూడా భయపడింది. వృద్ధులైన తల్లిదండ్రులు ఇప్పుడు ఏమీ చెయ్యలేరని వాళ్ళు అనుకున్నారు. కొద్దిసేపటి తర్వాత నీరజ్, మాధవి భయంతో గ్రామానికి చేరుకున్నారు. కారులో వెళుతూ దారిలో ఒకరిద్దరిని అడగగానే వాళ్ళ తల్లిదండ్రులు దామోదర్ గారి ఇంట్లో ఉన్నారని తెలిసింది. ఆలస్యం చెయ్యకుండా వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నారు. గిరిధర్ గారు అద్దెకు గది తీసుకోవడానికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. నీరజ్ పరిగెత్తుకుంటూ వచ్చి గిరిధర్ కాళ్ల మీద పడ్డాడు. నాన్న, దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము చాలా పెద్ద తప్పు చేశాము. నీరజ్ గొంతు వణుకుతోంది. మీరు మాతో ఇంటికి తిరిగి రండి. ఇప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు.
ఎవరూ మిమ్మల్ని ఏ పని చెయ్యమనరు. మీరు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. మీరు బయట తిరగండి, ఎన్ని డబ్బులు కావాలంటే అన్నీ ఖర్చు చెయ్యండి. నాన్న, దయచేసి ఫిర్యాదును వెనక్కి తీసుకోండి. మాధవి కూడా వణుకుతున్న గొంతుతో అనింది. అత్తయ్య, మేము చాలా పెద్ద తప్పు చేశాము. ఇకపై ఎప్పుడూ ఎలాంటి దురుసుతనం ఉండదు. దయచేసి మాతో రండి. మాకు మీ అవసరం ఉందత్తయ్యా, ప్లీజ్. నీరజ్, ఇద్దరు కొడుకుల పట్ల మోసపోయిన తండ్రిని. ఒకసారి నిన్ను నమ్మి అన్నీ కోల్పోయాను. ఇప్పుడు మరోసారి అదే తప్పు చెయ్యను. ఇప్పుడు నాకు నీ మాటలు వినాల్సిన అవసరం లేదు. నీ అబద్ధపు వాగ్దానాలు కూడా వినవలసిన అవసరం లేదు. మాకు కేవలం మా హక్కు కావాలి. మా దగ్గర నుంచి ఎంత తీసుకున్నావో అంత డబ్బు తిరిగి ఇవ్వు. ఆ తర్వాత ఎక్కడ మనసు కోరుకుంటే అక్కడ ఉండండి. ఎలా కావాలంటే అలా జీవించండి. వద్దు నాన్న, అలా చెయ్యకండి. మేము మీ పిల్లలం కదా. మేము మీ మనసును చాలా బాధ పెట్టామని మాకు తెలుసు. దయచేసి మమ్మల్ని క్షమించండి. అప్పుడే వరండా మూలలో నిలబడిన రమేష్, దామోదర్ వాళ్ళ లాయర్ ముందుకు వచ్చారు. చూడండి, క్షమించడం వల్ల ఏమీ జరగదు. మీరు తల్లిదండ్రులను మోసం చేశారు. ఇప్పుడు నిజంగా జైలుకు వెళ్ళడం ఇష్టం లేకపోతే మీరు వీరి దగ్గరి నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో అంతా తిరిగి ఇవ్వండి. లేకపోతే కేసు కోర్టుకు వెళ్తుంది. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. పోలీసులు మిమ్మల్ని మెడ పట్టుకొని కటకటాల వెనక్కి పంపుతారు. సంవత్సరాల తరబడి జైలు కటకటాలు లెక్కబెడుతూ ఉంటారు. నీరజ్ తలదించుకున్నాడు. అతను వణుకుతున్న గొంతుతో అన్నాడు, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తాను? అమ్మా, నువ్వైనా మాపైన దయచూపు. అప్పుడే లాయర్ అన్నాడు, డబ్బు కావాలంటే ఇల్లమ్ము, కారమ్ము, అప్పు తీసుకో. నీ తండ్రి ఇన్ని సంవత్సరాల అసలుకు వడ్డీని అడగలేదు. లేకపోతే వడ్డీ తీర్చడానికే జీవితకాలం సరిపోయేది. ఇప్పుడు మీ ఇద్దరూ నిర్ణయించుకోండి. డబ్బు తిరిగి ఇవ్వాలా, లేకపోతే జీవితాంతం కటకటాల వెనక్కి వెళ్ళాలా? లేదు, నేను వాగ్దానం చేస్తున్నాను. 1 నెలలోగా నేను ప్రతి రూపాయిని మా నాన్నకు తిరిగి ఇస్తాను. దయచేసి ఫిర్యాదును వెనక్కి తీసుకోండి అన్నాడు నీరజ్. చెప్పిన మాటను రాతపూర్వకంగా ఇవ్వండి. చెప్పిన సమయానికి డబ్బు తిరిగి ఇవ్వండి. లేకపోతే అన్నాడు రమేష్. నేను నీరజ్ కుమార్. నా తల్లిదండ్రుల నుంచి తీసుకున్న 1 కోటి రూపాయల మొత్తాన్ని 1 నెలలోగా తిరిగి ఇస్తాను. లేకపోతే నేను చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. 1 నెల గడిచింది. నీరజ్, మాధవి తమ తండ్రి డబ్బుతో కొనుక్కున్న అదే ఫ్లాట్ను అమ్మేశారు. గిరిధర్ తన కష్టార్జితంతో ఎంత డబ్బు పెట్టారో అంతా తిరిగి ఇచ్చాడు నీరజ్. గ్రామానికి తిరిగి వచ్చి గిరిధర్ అదే మొత్తంతో ఒక చిన్న ఇంటిని కొనుక్కున్నారు. అది వారికి ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి సరిపోయింది. మిగిలిన డబ్బును ఎవరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం లేకుండా ఆయన బ్యాంకులో జమ చేశారు. ఇక్కడ గౌరవం ఉంది, శాంతి ఉంది, ఆత్మగౌరవంతో జీవించే గర్వం ఉంది. ఇప్పుడు ఇక్కడ వారిని ఎవ్వరూ అనుమానించరు. ఎవరూ వారిపై కల్లెర్ర చెయ్యరు. ఇక్కడ వాళ్ళు తమ ఇష్టానికి యజమానులు. మిగిలిన జీవితాన్ని తమ షరతులపై జీవించడం మొదలుపెట్టారు. తమ ఇంట్లో ఆ ఇద్దరు వృద్ధుల మనసుల్లో మళ్ళీ జీవించే ఉత్సాహం వచ్చింది. కొన్ని ఇళ్లల్లో జరుగుతున్న నిజాలను కథ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాను. కథ కనుక నచ్చినట్లయితే మీ పేరుతో పాటు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.